హాయ్ అండి అందరికీ. దసరా స్పెషల్ ఈరోజు అరిసెలు చేస్తున్నాను. మనము ఏ కంట్రీలో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా మన కల్చర్ని మర్చిపోవద్దు కదా. సో ఇక్కడ మేము అరిసెలు చేసుకుంటున్నాము. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూడండి. ముందుగా 1 kg రైస్ని 24 hours నానబెట్టుకోవాలి. దీన్ని నెక్స్ట్ ఆ రైస్ని ఫ్యాన్కి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుని ఆరాక మిక్సీ పట్టుకోవాలి. మనం ఇండియాలో గిర్నీలు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి పట్టించుకొస్తాము. ఇక్కడ గిర్నీలు ఉండవు కాబట్టి మిక్సీలోనే కొద్దిగా రైస్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని జల్లెడ పట్టుకోవాలి. అండ్ ఇట్లా మనం ఈ వీడియోలో చూపించినట్టు ఒత్తుకోవాలండి. అండ్ మిగిలిపోయిన రైస్ని మిక్సీ పట్టుకోవాలి. అందులో యాలకులు ఒక 10 to 15 యాలకులు వేసి మిక్సీ పట్టుకొని ఆ పిండిలో మొత్తం కలిపేయాలండి. అండ్ ఇక్కడ 1 kg రైస్కి 700 grams బెల్లం సరిపోతుంది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1 glass of వాటర్ అండ్ మనం ముందుగా తరుముకున్న బెల్లాన్ని అందులో వేసుకోవాలి. అండ్ దీన్ని ఆ బెల్లం మొత్తం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. వన్స్ బెల్లం మొత్తం కరిగిన తర్వాత దాన్ని వడబోసుకోవాలి. ఎందుకంటే అందులో డస్ట్ ఏమైనా రాళ్ళు చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అందుకే దాన్ని వడబోసుకోవాలి. వడబోసుకొని మళ్ళీ దాన్ని ఈ గిన్నెలోనే పోసుకోవాలి. మళ్ళీ ఈ గిన్నెలోనే పోసుకొని ఇందులో ఒక 2 to 3 tablespoons ఆఫ్ ఘీని యాడ్ చేసుకోవాలి. ఘీ యాడ్ చేసుకోవడం వల్ల అరిసెలు మంచిగా స్మూత్గా క్రంచీగా వస్తాయి. ఇలా మనం తిప్పుతూ ఉండాలండి. ఒక పాకం మనం అనుకున్న పాకం వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో మనం చూడాలి అంటే పాకం వచ్చిందా లేదా అని. వన్స్ పాకం వచ్చాక ఇందులో మనం 2 to 200 grams ఆఫ్ నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. ఇట్లా పాకం వచ్చాక ఇందులో కొద్దిగా రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఇట్లా కలుపుతూ ఉండాలి. మొత్తం కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మనకి. ఇందులో ఒక 3 tablespoons ఆఫ్ ఆయిల్ పైనుండి పోసుకోవాలి. అండ్ ఇలా బాల్ లాగా చేసుకోవాలి. పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. అయితే అరిసెలు మనకు మంచిగా క్రంచీగా వస్తాయి. స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని చిన్న బాల్స్లా చేసుకొని దీన్ని మనం రౌండ్గా అరిసెల్లో ఒత్తుకోవాలి. అరిసెలు ఈ విధంగా చేసుకొని మనం ఆయిల్ హీట్ అయింది కదండి, ఆయిల్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇట్లా ఆయిల్లో ఒక్కొక్కటిగా డిప్ చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసేయాలండి. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అరిసెలు. చూడండి ఎంత బాగా వచ్చాయో. దీన్ని మనం ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్ లేకుండా ఒత్తుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా ఇందులో. మనం ఇది మ్యాషర్తో ఇట్లా ఆయిల్ని తీసేయచ్చు. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా, చాలా క్రంచీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా అరిసెలు చేసుకోవాలి. చాలా క్రంచీగా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.